నీ పేరేంది? సార్ నా పేరు వికాస్. నీ వయసు ఎంత? సార్ అది 12 సార్. మీ ఆయన పేరు? లచ్చిరామ్ సార్. లచ్చిరామ్. మీ ఆయన ఏం చేస్తుండే? సార్ మా నాన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. మీ నాయనది కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడు మీ నాయన? ఇంటి కదా సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్ పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్. అప్పు ఉంటే మా నాన్న కలిబిల్లి పోయిండే సార్ దుబాయ్. అయితే బరువు పని చేసిండే సార్. మీ తాండ ఏ తాండం ఇది? సార్ మాది నౌకదండ సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి? అవును సార్. కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత కాదు సార్ అమ్ముకున్నాడు సార్ భూమి. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కదా. అవును సార్ చేసిండు సార్. ఎందుకు అమ్మిండు? మాకు అత్తమ్మ మంచి లేకుంటే అమ్ముకున్నాడు సార్. అత్తమామ మంచి లేకుంటే అమ్మేసి కుటుంబం కోసం చేసేది. అంటే మీ రైతు కుటుంబమే కదా. అవును సార్. సరే మరి నీకు ఇప్పుడు పాడిన రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద. ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది? సార్ నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షనాయక్ సార్. భిక్షనాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షనాయక్. భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు. యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడు. ఎట్లా కలిసిండు ఆయన నీకు ఇదంతా? ఫోన్ లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నా సార్ నాకు పాటలు పాడిపోయిందంటే సరే అని పాడిపించారు సార్. నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది? సార్ నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్.